దేవునికి మరొకసారి నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తూ, ప్రియులు పెద్దలు గౌరవనీయులు కుమార్ గారికి, అలాగే వారి కుమారులకి, ఇక్కడ ఉన్న సంఘానికి, సంఘ పెద్దలకు, ఈ గ్రామ పెద్దలకు, నా ముందు మాట్లాడిన ప్రియులకు, అలాగే రమేష్ గారికి, అందరికీ కూడా క్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక శుభాలు, వందనాలు. మరి రాత్రి కాలంలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మీ అందరికీ ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలియదు. రాత్రి విన్న వాళ్ళు ఎంతమంది అండి? అందరూ విన్నారా? రైట్. రాత్రి విన్న విషయాలు మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలని చెప్పాను. మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళట్లేదు. కానీ సంఘానికి దేవుడు పెద్దపేట వేయటానికి ఈ భూప్రపంచాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవదూతలతో ఆయనకి పని లేదు. దేవదూతలతో పని ఉంటే వారు ఈ సంఘాన్ని పరలోకంలోనే స్థాపించుకున్నాడు. దేవదూతలతో దేవునికి పని లేదు. కానీ దేవదూతల్ని కేవలం సేవకులుగా వాడుకున్నాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని మాత్రం తన కుమారులుగా స్వీకరిస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని తన కుమారులుగా, తన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు. దేవదూతల్లో ఎవరిని తన పిల్లలనే మాట వాడలేదు. అంటే కేవలం మనుషుల నుండే తన పిల్లల్ని తయారు చేసుకుంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, దేవదూతలు కూడా పాపం చేశారు. పేతురు పత్రికలో చెప్తున్నాడు, వారిని కటికి చీకటి గల విధంలోకి త్రోసేయబడ్డారు అని చెప్పాడు. అంటే దేవదూతల్లో కూడా పాపం ఉంది, వారు గట్టివేయబడుతున్నారు. మనుషుల్లో కూడా పాపం ఉంది. మనుషులందరూ పాపం చేసి రాత్రి నేర్చుకున్నారు. ఒక్కరు కాదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. అంటే మనుషులందరూ కూడా ఎవరు? పాపం. కానీ విచిత్రం ఏంటంటే, దేవదూతలు పాపం చేస్తే గట్టివేయబడుతున్నారు. మనుషులు పాపం చెయ్యబడినా చేసినా కూడా క్షమింపబడుతున్నారు. ఆ పాయింట్ అర్థమైందా లేదా? అంటే మనుషులు పాపం చేసినా కూడా దేవుడు క్షమిస్తున్నాడు. దేవదూతలు పాపం చేస్తే వారికి క్షమాపణ అనే కార్యక్రమం లేదు. అంటే ఈ లెక్కన దేవుడు నరులను ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రేమ, అందుకని అగాపే ప్రేమ అనే పదాన్ని లవ్ అనే మాట ఇంగ్లీష్లో పెట్టబడింది. కానీ గ్రీకులో అగాపే అనే మాట వాడబడింది. అగాపే ప్రేమ అనేది ఎక్స్టెండెడ్ లవ్ అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రేమకి ఎంత అనే కొలత చెప్పలేదు. ఎంత ప్రేమ అని అంటే, మనుషులు పాపులైనా కూడా ప్రేమించేటంత ప్రేమ. ఇంకా గొప్ప మాట చెప్పిన, తన కుమారుడు భూలోకానికి వస్తే నరులందరూ ఏం చేశారు? ఆయన్ని చంపినా దేవుడు నరులను ప్రేమిస్తున్నాడు. ఇది సామాన్యమైన ప్రేమ కాదు, ఊహకందని ప్రేమ. తన బిడ్డను చంపితే ఎవడైనా ప్రేమించగలడా? చంపిన వాడు చచ్చే వరకు శిక్ష విధించడని కోర్టుల చుట్టూ తిరిగిన ఎంతో మంది తల్లులు మన భారతదేశంలో మన కళ్ళ ముందు చూశారు. కొంతమంది స్త్రీలను పాడు చేసి చంపినటువంటి ఆ మధ్యకాలంలో కోర్టు చుట్టూ తిరిగి ఆస్తులను నమ్ముకున్న ఆవిడకి శిక్ష పడే వరకు కూడా ఉన్నటువంటి కేసులు. అది మానవ సహజం. కానీ తండ్రి అయిన దేవుడు మనం ఎంతగా ప్రేమించటంలో అర్థం ఏమిటి అని అంటే, ఒక రెండు మాటలు మనం చెప్పుకుందాం. ఎందుకెంత ప్రేమిస్తున్నాడు దేవుడు మనుషులు? ఎందుకెంత ప్రేమిస్తున్నాడు అని అంటే, ఒక మాట రోమీలకు రాబడిన పత్రిక, మనుషుల మీద ఎందుకెంత ప్రేమ దేవునికి? రోమీలకు రాబడిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఈ మాట చూడండి. మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడని చదివాం, ఏమని చెప్పుకున్నాం? పిల్లలుగా చేసుకున్నాడు. ఎవరిని? మనుషులు. కానీ దేవదూతలను ఎవరిని అలా చేసుకోలే, సేవకులుగానే ఉన్నారు వాళ్ళు. మనల్ని దేవుడు పిల్లలుగా చేసుకున్నాడు. ఆ పిల్లల ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని అంటే, పిల్లలమైతే ఎవరు అవుతున్నాం? వారసులు అవుతున్నాం. వారసులు అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? వారసులు అనే పదానికి అర్థం ఏంటి? హక్కుదారులే. దేనికి హక్కుదారులు? ఆస్తి. తండ్రి ఆస్తికి ఏమవుతారు? హక్కుదారు. ఇప్పుడు మనల్ని వారసులుగా చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన ఆస్తి ఏంటి?
దేవుని ఆస్తి ఏంటి? 2 మాటలు చెప్పండి త్వరగా. చెప్పనా? కొలసీ పత్రిక 1:12 కొలసీ పత్రిక త్వరగా తీయండి, సమయం అయిపోతుంది. 1:12 అదంతా పెద్ద వచనం ఉంటుంది. అంటే అదంతా మనం చదివితే టైం సరిపోదు. ఒక్క నిమిషం అండి, మధ్యలోంచి చదువుతాం. ఎన్నో లైన్ అది మీరు చదివేది లైన్ చెప్పండి. 9వ లైన్ అండి. అంటే ఇక్కడ చెప్తున్న మాట 9వ లైన్లో ఉంది చూడండి. అది ఎంత పెద్ద వచనం. ఆ వచనం అంతా మనం చదివితే మన టైం అక్కడే సరిపోదు. తేజోవాసులైన 9వ లైన్లోకి వచ్చారా? పరిశుద్ధుల స్వాస్థ్యములో ఎక్కడ? అది ఎక్కడ అంటే ఇప్పుడు పరిశుద్ధులకి దేవుడు ఏమిస్తున్నాడు? స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. ఆ స్వాస్థ్యములో మనం ఏమవ్వాలి? పాలివారమగుటకు మనలను. ఎంత గొప్ప మాటలో చూడండి. ఇప్పుడు ఎంతకే ఆ తేజోవాసుల స్వాస్థ్యములు మనకేమిచ్చాడు? భాగం ఇచ్చాడు. భాగం ఇచ్చినందుకు అక్కడ పౌలు గారు ఏమన్నాడంటే, మనలను పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాను. ఎంతకే స్వాస్థ్యం ఎక్కడది కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన దగ్గర ఉన్నది ఒక్కటే. ఒకడు భూలోకం అంతా సంపాదించుకున్నాడు. రాత్రి విషయంలో చెప్పాను. సంపాదించుకుని ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణం. ఇప్పుడు మన ప్రాణాలని కాపాడడానికి లేదా మన ఆత్మని కాపాడడానికి దేవుడు ఒక ప్రదేశాన్ని సిద్ధపరిచుంచాడు, పరలోకం. ఆ ప్రదేశం పేరే పరలోకం. దేవుడు మన కొరకు సిద్ధపరచుంచిన స్వాస్థ్యం పేరు పరలోకం. అందుకనే మత్తయి 25 అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. గుర్తొచ్చిందా? లోకం పుట్టినది మరొక మీ కొరకు సిద్ధపరచబడిన. అవునా? అంటే ఇప్పుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు దేవుడు? ఒక్కనంటే ఈ భూలోకాన్ని సిద్ధపరిచాడా, ఆ లోకాన్ని సిద్ధపరిచాడా? మళ్ళీ చెప్పాలి, పరలోకాన్ని. ఇప్పుడు మనుషులకి ఏది స్వాచ్ఛంగా ఇవ్వబోతున్నాడు? పరలోకాన్ని స్వాచ్ఛంగా ఇవ్వబోతున్నాడు. ఇవ్వాలంటే మనకు కొన్ని కండిషన్స్ అప్లై అవుతున్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, ఆ రాజ్యాన్ని నువ్వు ఎక్కడ వెతకాలి? ఎక్కడ? భూమి మీద. మత్తయి సువార్త 6 ఆ కండిషన్స్ ఏం అప్లై అవుతున్నాయంటే మత్తయి సువార్త 6 తీసారా? 36 వచ్చింది, చివరి వచ్చింది 34. అదే రేపటిని గురించి చింతించద్దు, రేపటి దినం దాని గురించి అది చింతించదు. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. 33 వచ్చును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని రాత్రి కూడా వెతికే పని మనకు కావాలని చెప్పుకున్నాం. గుర్తుందా లేదా? మనుషులు ఏం చేయాలన్నాడు దేవుడు? ఎవరిని వెతకాలన్నాడు? తన్ను వెతకాలంటే ముందు మనం దేన్ని వెతకాలి? ఆయన దొరకాలంటే మనం ఎక్కడికి రావాలి? ఆయన రాజ్యంలోనికి రావాలి. పాయింట్ అది. ఆయన రాజ్యాన్ని ముందు భూమి మీద మనం వెతకాలి. ఇప్పుడు ఆయన రాజ్యం భూమి మీద ఉందంటారా లేదంటారా? ఇందాక బ్రదర్ చెప్పేశారు పాఠం. ఆయన రాజ్యం భూమి మీద ఉందా లేదా? ఇంకొక మాట, టైం లేదు కదా, అందుకని చాలా షార్ట్కట్లో చాలా విషయాలు చెప్తున్నా. ఆయన రాజ్యం భూమి మీద ఉందా లేదంటే మత్తయి సువార్తలోనే ఆయన ఏమన్నాడని తీయకర్లా, నా రాజ్యం మీ మధ్య. ఎవరి మధ్య? లోకా సువార్తలో చెప్పాడు, నా రాజ్యం మీ మధ్య ఉంది. అంటే ఎక్కడున్నట్టు? ఆయన రాజ్యం భూమి మీద ఉంది. అయితే మనుషులు దేన్ని వెతకాలి ఇప్పుడు? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని. ఈ రెండు వెతకాలంటే ఆయన రాజ్యానికి నమూనాగా సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకనే మత్తయి సువార్త 16లోకి వెళ్ళేటప్పుడు అంటాడు కదా, తీయకర్లా, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట ఇదిగో పరలోక రాజ్యపు తాళం చెవులు నీకు ఇస్తాను. ఎవరికి ఇచ్చాడు? అంటే ఆయన ఉండగా ఓపెన్ చేసాడు అంటారా లేదంటారా? ఎవరు ఉండగా? ఆయనకి తాళాలు ఇచ్చాడంటే ఆయన భూమి మీద తెరిచి వెళ్ళాలి కదా. తెరవకుండా వెళ్తే ఎప్పటికీ ఏమి లేదని అర్థం.
రాజ్యం లేదని అర్థం. బహుశా పేదరు గారు ఏం చేసి ఉండాలి, తెరిచాడు. ఆ రాజ్యంలోకి ఇప్పుడు మనం అందరం ఏమయ్యాం, ప్రవేశం. ఎంత గొప్ప భాగ్యం అంటే. ఏ రాజ్యంలోకి వచ్చాం? క్రీస్తు రాజ్యంలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఎవరు? ఇంకో మాట చెప్పాలంటే ఆయన అంటాడు, నా స్వాస్యము అనే పదం వాడి మనల్ని. విచిత్రం చెప్పిన, పరలోకం మనం ఆయన స్వాస్థ్యం అని అనుకున్నాం. ఆ స్వాస్థ్యాన్ని మనకెత్తున్నాడు అని చదివేప్పుడు వరకు. కానీ దేవుడు అనుకున్నాడట మనల్ని ఆయన స్వాస్థ్యం అనుకున్నాడట. ఎంత గొప్ప డిజైన్ చూడండి. మనమేమో ఆది స్వాస్థ్యంగా మనకిస్తున్నాడు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని తన స్వాస్థ్యంగా, అంటే ఇప్పుడు తన ఆస్తి ఎవరు? మనమే. ఇప్పుడు నా పాయింట్గా వచ్చాయి. మనమే తన ఆస్తి అయితే మనం భూలోకంలో ఎవరి పని మీద ఉండాలి? మళ్ళీ చెప్పండి. నా తండ్రి పని మీద ఉండాలని క్రీస్తు ప్రభు చెప్పుకున్నాడు. మరి మనం ఎవరు పని చేయాలి? మరి మనం ఎవరు పని చేస్తున్నాం భూమి మీద? చెప్పండి. ఎప్పుడు ఏ టైం ఇస్తున్నాం మనం? ఇనీషియల్ టైం ఇస్తున్నాం. ఎవరికి? దేవునికి. మినిమం టైం ఇస్తున్నాం. ఆదివారం కూడా ఇప్పుడు చెప్పారు ప్రియులు, అన్నీ అయిపోవాలి అప్పుడు వస్తున్నాం. మన పనులన్నీ అయిపోవాలి. ఆ తర్వాత ఇనీషియల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా రాజ్యమును నీతిని మొదట. ఇప్పుడు మొట్టమొదటి పని దేవుని పిల్లలకి ఏంటి చెప్పండి? ఆయన రాజ్యము. ఇప్పుడు మనం ఆయన పని వచ్చింది. ఒక్క సెకండ్, ఎంత డిస్టర్బ్ అయింది వేళ వాతావరణం డిస్టర్బ్ అయిన ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వలేదే. ఎందుకో చెప్పాలి. మనం ఎవరి పని మీద ఉన్నాం? ఒకవేళ అర్ధరాత్రి అయినా కూడా మనం దేవుని పని చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకనొక రోజున చివరి మాట చెప్పి ముగిస్తా. ఒకనొక రోజున మేము 5 అన్నదమ్ములు, అంటే 2 అన్నదమ్ములు ఒకేసారి చనిపోయారు. అంటే 3 రోజుల తేడాలో ఒక అన్నయ్య, 3 రోజులు ఇంకొక అన్నయ్య చనిపోయారు. మా ఇల్లు అంతా ఎలా ఉందంటే భయంకరమైన షాక్లో ఉంది. అప్పటికి నా కుమార్తె చాలా చిన్నపిల్ల, 10th క్లాస్. భయంకరమైన షాక్లో అందరూ ఏడుస్తున్నారు. నేనే 2 బాడీలు తీసుకొచ్చాను. అయితే నేను ధైర్యంగా ఉన్నాను, అందరూ చాలా భయంకరమైన షాక్లో ఉన్నారు. నా కుమార్తె అయితే ఫెయింట్ అయిపోయి పడిపోతే ఒకటే మాట అన్నా. ఇంట్లోంచి బయటకు కబురు వచ్చింది. మా అన్నయ్య గారి పాప వచ్చి, చెల్లి స్పృహ కోల్పోయింది. వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. నేను అందరూ నమ్మకపోయినా నేను మెడికల్ ఉన్నాను కాబట్టి లాయగూడు కొట్టాను. నా కుమార్తె కొట్టేటికి లేచింది. ఎందుకు స్పృహ కోల్పోయావు అన్నాను. ఎంత బాధని నేను చూసేటడికి తట్టుకోలేకపోయాను. అప్పుడు ఒకటే మాట అన్నా, ఇలాగే పెదనాన్నలు వెళ్ళిపోయినట్టు 2 పెదనాన్నలే, 2 వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు, మీ డాడీ కూడా ఏదో రోజు వెళ్ళిపోతుంది, అప్పుడు కూడా ఇలాగే ఉంటావా నువ్వు అని అడిగాను. ఉండడానికి వీలు లేదు. ఎందుకు లేదు అని అంటే, మీ డాడీ శాశ్వతం కాదు, మా డాడీ శాశ్వతం కాదు, ఈ భూప్రపంచంలోకి వచ్చిన ఎవరు శాశ్వతం కాదు. ఏది శాశ్వతము అని అంటే ఆయన రాజ్యము శాశ్వతం. అప్పుడు నేనన్నా, ఒకానొక రోజున ఎప్పుడొకప్పుడు మీ డాడీ చనిపోతారు కదా, ఆ చనిపోయే రోజు ఆదివారం అయితే ఏం చేస్తారు అని అడిగాను. మా పిల్లల్ని కూర్చోబెట్టి ఇది అయిన తర్వాత నా కుమార్తెను కూర్చోబెట్టి అడిగాను, మీ డాడీ ఒకవేళ ఆదివారం చనిపోతే ఏం చేస్తారు? చాలా మంది ఏం చేస్తారు అంటే ఆరాధన క్యాన్సిల్ చేస్తారు, మీటింగులు క్యాన్సిల్ చేస్తారు. కానీ నేను నా బిడ్డలకు చెప్పింది ఏంటంటే, చచ్చిపోయిన డాడీ ఎక్కడికి వెళ్ళిపోడు, బాడీ ఎక్కడ ఉంటుందా? అక్కడే ఉంటుంది. ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోరు. కాబట్టి ఆయన పక్కనెట్టి టైంకి స్కెడ్యూల్ ప్రకారం ఆరాధన జరిగిన తర్వాతే భూస్థాపిత కార్యక్రమం జరగాలి తప్ప ఆరాధన మాని భూస్థాపిత కార్యక్రమం చేయడానికి వీలు లేదు. ఎందుకు లేదు అని అంటే, మనం ఎవరి పని మీద ఉండాలి. మరి ఇప్పుడు ఆయన పని వదిలేసి తిరుగుతూ ఉంటే ఆయన ఎందుకు జీతం ఇస్తాడో అని అడుగుతాడు. చెప్పండి. ఆయన పని అంటే ఒక ఆరాధన ఆయన పైన గమనించాలి. ఒక ఆరాధన ఆయన పైన ఈ వయసులో ఈ కథలో కమామిస్లు ఈయన ఏమైనా చేయగలరా? పోనీ వేరే భావంతో చెప్పట్లే, వారి కుమారు ఒక్కళ్ళు, ఆయన ఏమైనా చేయగలరా మొత్తం ఇదంతా? అంటే ఎవరి సహకారం కావాలి? మనం ఎవరి పని మీద ఉండాలి?
దేవుని పని అంటే ఆరాధన ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని పని అంటే ఎవ్రీ సిచ్యుయేషన్లో మనం కనబడాలి, మన పని మనం చేయాలి. ప్రతి పాత్రలో మీ పాత్ర మీ 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 ఉనికి కనపడాలి. చివరికి యూట్యూబ్లోకి వెళితే నాదొక పాట ఉంటుంది, సంఘంలో నీ ఆనవాలు ఉందా అని. దేవుని మందిరంలో లేదా దేవుని సన్నిధిలో నీ ఆనవాలు ఉందా అని ఒక పాట ఉంటుంది, చాలా అద్భుతమైన పాట. ఆ పాఠం విన్న తర్వాత ప్రియులు రమేష్ గారు తన కుమారుడికి చెప్పుకున్నాడు, ఈయన బెంగళూరులో చదువుతున్నాడు. రే బాబు, అంకులు చెప్పిన పాట విన్నావా? నీ ఆనవాళ్ళు, నువ్వు వెళ్ళే ఆరాధనా స్థలంలో నీ ఆనవాళ్ళు ఉండాలి అంటే నువ్వు ఏదో ఒక పని అక్కడ చెయ్యాలి. ఈవెంతో ఇప్పుడు ఇవన్నీ కుర్చీలు వేశారు ఇక్కడ, జాగ్రత్తగా గమనించాలి. వేసిన వాళ్ళు వేరు, మనం కూర్చున్నాం చక్కగా ముగించుకుని వెళ్ళిపోతాం. మరి ఇవన్నీ ఎవరు తీయాలి అంటే ఇప్పుడు ఆనవాళ్ళు ఎవరిదే? అంతే, వాళ్ళదే. అంటే మనం చక్కగా తినడానికి వచ్చాం, కూర్చోడానికి వచ్చాం, చక్కగా లేచి వెళ్ళిపోతాం. బీ కేర్ఫుల్. నీ పని నువ్వు చేయాలి. నా పని ఒక పని మీద పిలిచారు నన్ను, అది నా పని నేను కంప్లీట్ చేశాను. ఆయన పని బెంగళూరు నుంచి వచ్చి ఆయన కంప్లీట్ చేసేసారు. నా పాయింట్ అర్థమైందా? మరి మీ పని ఏంటి? వినడం ఒకటే అనుకుంటున్నారా? ప్రతి దానిలో నీ ముద్ర ఉండాలి, ప్రతి పనిలో నీ ముద్ర ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రతి పాయింట్లో నేను స్టిక్ ఆన్ చేసుకోవాలి. అంటే దేవునికి నేను కనబడాలి. దేవుడు అక్కడి నుంచి చూస్తున్నాడు ఎవరు తన పని చేస్తున్నారు. అందుకనే నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ. ఒక్క మాట చెప్పరా, ఆ పైన ధనవంతమైనటువంటి జీవితం గురించి, స్థిరమైన జీవితం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు మత్తయి 6లో. అంటే ధనం గురించి, దేవుని గురించి మాట్లాడుకుంటూ వచ్చి, ఎవడు చింతించటం వల్ల తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకోలేడు, ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చి నీ చెంత యావత్ ఎవరి మీద పెట్టమన్నాడు? ఆయన పని మీద పెడితే మనం భూ సంబంధంగా అభివృద్ధి చెందుతాం, పార సంబంధంగా అభివృద్ధి చెందుతాం. కనుక ఎంత డిస్టర్బ్ అయినా పాపం ఎవరు చేశారు ఈ పనులు నాకు తెలియదు, కానీ ఎవరైనా ముందొచ్చి చేసి ఉంటే వాళ్ళ ఆ దీవులు పట్టుకుపోయి తెలుసా మీకు? ఇక్కడ ర్యాంక్స్ లేవు దేవుని సన్నిధిలో, గుర్తుపెట్టుకుంటారు. దేవుని సన్నిధిలో ఎవ్వరికి ర్యాంకింగ్ లేదు, అందరూ ఆయనతో పనివారు. ఇక్కడ కొరిది పత్రికలు అంటాడు పౌలు, మనం దేవునితో జత పరివారం అనే పదం వాడాడు. ఎవరితో అంటే మనతో ఎవరు కలిసి పనిచేస్తున్నారు? దేవుడే కలిసి పనిచేస్తుంటే మరి మనమేందంట చెప్పండి. సో ఒకవేళ మన పొరల్లో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాటిని దూరం చేద్దాం, దేవునికి పాత్రదారులుగా ఉందాం, పనివారంగా ఉందాం. ఇప్పుడు ఇంతకీ ఆయన సంఘము భూమి మీద పెట్టుకున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్వాస్యాన్ని భూమి మీద పెట్టుకున్నాడు. ఇంతకీ ఆయన స్వాస్యంగా మనల్నే ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. ఒక పదం, మనుషులందరూ ఈ లోకాన్ని స్వాస్థ్యం అనుకుంటున్నారు కదా, అంటే ఎన్ని ఎకరాలు సంపాదించుకుంటే అది మా ఆస్తి అని అంటున్నారు కదా. ప్రభు అక్కడ ఏమైపోతుంది అంతా? ఇందాక చూశాను, ఏ సూర్యుడిని అయితే మనం చూస్తున్నామో ఆ సూర్యుడు కొద్ది కాలానికి మరణిస్తాడని ఒక సైంటిస్టులు చెప్తున్నారు. అంటే ఆయనకి కూడా జాబ్ ఉంది. ఎవరికి? సూర్యుడు. కొద్ది కాలానికి, అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఆ టైంలోనట ఆ చనిపోయే ముందు ఒకసారి, దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జ్యోతి మనం వెలిగించిన దీపం ఆరిపోయే ముందు ఏమవుతుంది? అయ్యా పెద్దగా వెలుగు ఏమవుతుంది? అలాగే సూర్యుడు కూడా పెద్దగా మారిపోతాడు, సైన్స్ చెప్పేమాట. ఆ పెద్దగా మారిపోయినప్పుడు గ్రహాలను కూడా మింగేసేటంత పెద్దవాడు అవుతాడు. అంటే అర్థం కాలదా? ఇప్పుడు ఆయనకి దగ్గరగా కొన్ని గ్రహాలు ఉన్నాయి. మనది ఎన్నో గ్రహం? సూర్యుడి నుంచి 3వ గ్రహం. మన తర్వాత ఉన్న గ్రహాలు కూడా మింగేయగలిగేటంత పెద్దవాడు అవుతాడు. ఎవరో సూర్యుడు. సైన్స్ చెప్తున్నమాట. అంత పెద్దవాడు అయినప్పుడు ఇవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి, ఆ సూర్యగోళంలోకి వెళ్ళిపోతాయి, మంటల్లో కాలి బూడిదైపోతాం. అలాంటప్పుడు భూమి కాలి అన్నీ కాలిపోయినటువంటి
ఆ రోజు తర్వాత సూర్యుడు తనంతట తానుగా ఆరిపోతాడని చెప్పాడు. సైన్స్ చెప్తున్న మాట, రీసెంట్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇది. అంటే వీళ్ళందరూ ప్రభు రాకడ గురించి దగ్గరికి వచ్చేస్తున్నారు అన్నమాట. అందరూ సైంటిస్టులకు అర్థమైపోతుంది ఇంకా మొత్తం భూలోకం అంతా ఏమైపోతుందని, అంతమైపోతుందని. అంతం కాని రాజ్యం ఒకటి ఉంది, అది ఆయన సంఘం. ప్రపంచం అంతా అంతమైపోయినా అంతం కానిది ఏదైనా ఉందంటే దేవుని స్వాస్యం, ఆయన రాజ్యం. అదేది ఆయన సంఘం. ఇప్పుడు మనల్ని ఎక్కడికి చేర్చాడు మాట్లాడాలి అంటే ఏం చేసాడు అంటారు? మనల్ని భద్రపరుచుకున్నాడా, పాడు చేసాడా? మళ్ళీ చెప్పాలి, ఎక్కడ భద్రపరుచుకున్నాడు? ఏ సంఘంలో ఉంటే భద్రమా? భద్రమే. అందుకనే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత భద్రత! ఈ భద్రత అర్థం కాక మనం ఏమైపోతున్నా తెలుసా? ఎంతసేపు మన పని, మన బలం, మన గొడవ, మన జంజాటం, ఎంతసేపు పిల్లల గొడవ, ఇవి ఈ లోకం. దేవుని కొరకు ఆలోచించే మనసులే మనలో లేకుండా పోతున్నాయి. ఇవాళైనా చేంజ్ అవుదాం. మన ప్రతి సమయాన్ని ఎవరికి ఇద్దాం? మీరు నమ్ముతారా? ఇప్పుడు నేను ట్రావెల్ చేసి చాలా దూరం వెళ్ళాలి, 100 కిలోమీటర్లు వెళ్ళాలి. తెల్లవారు 5 గంటలు లేచి మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి. ఎంత బాధ నాకు అవసరమా అని అంటే, అసలు నేను బ్రతికేది ప్రభు కొరకైతే ఈ బాధ నాకు అవసరం కదా? చెప్పాలి. సరే, ఇప్పుడు నేనంటాను ఒకనొక టైంలో ఒక పాయింట్ వినండి, ఆకలేస్తుంది అందరికీ. ఒకనొక టైంలో కోవిడ్లో పనిచేస్తున్నాను నేను. కోవిడ్లో పనిచేస్తుంటే మీకు మోటివేషన్ కొరకే పాఠం చెప్తాను. కోవిడ్లో పనిచేస్తున్నాను ఎందుకంటే కోవిడ్ ఇన్ఛార్జ్ నేను, మొత్తం అంత ప్రోగ్రామ్ అంతా నేనే చేస్తున్నాను. అప్పుడు జూమ్ మీటింగ్లో జూమ్ రన్ చేస్తున్నాం. రమేష్ గారు దానికి సూత్రధారి. జూమ్లో వాకింగ్ చెప్తున్నాను ప్రతిరోజు. అది జరుగుతుంది. ఆ రోజు కూడా చెప్పాలి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి టైంకి. నాకు బ్రదర్ ఫోన్ చేశారు. నేను ఉదయం 6 గంటలకు వెళ్ళిన డ్యూటీలో సాయంకాలం 8 అయిపోయింది అక్కడే. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్, ఈ గొడవ, ఇది అంతా తతంగంలో నా మీదే, నేను ఇన్ఛార్జిని. ఆ ప్రోగ్రామ్ అంతా చేస్తున్నాను. 8 అయింది. బ్రదర్ ఫోన్ చేశారు, నేను రావులపల్లిలో ఉన్నాను. ఫోన్ చేసి, బ్రదరు జూమ్కి టైం అయిపోతుంది, ఒక్క అరగంట ఆలస్యంగా ప్రారంభించండి, వచ్చేస్తాను. 8:30కి జూమ్ స్టార్ట్ అవ్వాలి. ఈవెన్ 9 గంటలు స్టార్ట్ చేయను. మీరు ఎక్కడ ఉన్నారని, ఇంకా డ్యూటీలో ఉన్నాను. డ్యూటీలో ఉండి ఎలా వస్తారు బ్రదర్ అని గుర్తే ఉంటుంది. డ్యూటీలో ఉండి ఎలా వస్తారు బ్రదర్, ఇప్పుడు 8 అయిపోయింది, మీరు ఇంకా అరగంట జర్నీ చేయాలి, ఎలా వస్తారు బ్రదరు? ఆవేళ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్టాండింగ్లో ఉన్నాను. ఎలా వస్తారు బ్రదర్ అని అడిగారే. అప్పుడు నేను ఒక మాట అన్నా, బ్రదరు, నా భార్య పిల్లల కొరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేను నిలబడున్నాను. నా దేవుని కొరకు ఒక్క అరగంటలో నేను వచ్చి దేవుని పని చేయలేనా అని అడిగాను. గుర్తుందా? ఒక్క అరగంటలో నేను దేవుని కొరకు వచ్చి దేవుని పని చేయలేనా? నా భార్య పిల్లల కొరకు, నా జీతం కొరకు ఎన్ని గంటలు నిలబడిన నేను నా దేవుని కొరకు నేను 1 గంట టైం ఇవ్వలేనా? నేను వచ్చి కూర్చుంటాను, మీరు జూమ్ స్టార్ట్ చేయండి అని. మీరు నమ్మండి, అలాంటి వైరస్ టైంలో కోవిడ్లోంచి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి, డైరెక్ట్గా స్నానం కూడా ఏం లేదు, డైరెక్ట్గా కెమెరా ముందు కూర్చొని వాకింగ్ చెప్పి. ఎవరి కోసం బ్రతకాలి మనం? మన కొరకు తన కొడుకుని ఇచ్చేటండి, తన కొడుకుని అన్ని బాధలకి గురి చేసేటండి దేవుడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? పన్నుపోటు అంటే రాట్లా, తలపోటు అంటే రాట్లా. చెప్పండి. మందిరానికి భార్యకి బాగోలేదంటే భర్త మానేసాడు, పిల్లలకు బాగోలేదు మొత్తం కుటుంబం మానేసింది. గుర్తుపెట్టుకోండి, ఇది లోకం అందే కాదండి, ఇదంతా నటనమ్మా. గుర్తుపెట్టుకోండి. మీకు ఆ వాద్యాలు చూపించాలంటే సమయం సరిపోదు. జస్ట్ వీఆర్ యాక్టింగ్ చేయాలి అంతే. మనం నటించడం అసలు అదే. కాబట్టి అసలు కొరకు ప్రయాసపడతామా, ఈ కొసర కొరకు ప్రయాసపడతామా? అసలు ముఖ్యమా, కొసర ముఖ్యమా? కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మా చిన్నతనంలో కొసర అడిగోడు తెలిసి మీకు గుర్తుంది ఎవరికైనా? బెల్లం కొనేసిన తర్వాత బెల్లం కేజీ బెల్లం అని వేరు ఇంట్లో తెమ్మనేటోడికి ఏమని సౌకర్యం గారిని
కొంచెం కొసగట్టినట్టు ఆయన ఏం చేసేవాడు, ఎంత బెల్లం మొక్క పెట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా, పిల్లలం కదా, ఆ కొసరట్టుకుని కేజీ అక్కడ మర్చిపోయి వచ్చేసేవాడు. గుర్తుంది మీకు ఆ రోజులు గుర్తులేవా? ఎంతగా కొసర నోట్లు వేసేసుకుని, ఎందుకంటే అది మనకేమో అది ముఖ్యం, ఏది కొసర, ఇంట్లో వాడికి ఏది ముఖ్యం అసలు. ఎంతగా అక్కడికి ఇది మళ్ళీ 2 కిలోమీటర్లు అవతల కొట్టు, ఈ అన్ని చోట్ల కొట్లు ఉండే కదా. తీరా అంత దూరం వెళ్ళా కొసర తీసుకుని ఈ నోట్లో వేసేసుకుని ఇటు మర్చిపోయాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత 5 కేజీ బేరం అంటే అక్కడ మర్చిపోయారు బాబు. అంటే కొసరను చూసుకుని అసలు వదిలేస్తాం. మీ అందరికీ అన్నా అంతే.